తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా యేసు రక్షక, కృపగల దేవ, ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, నీతి స్వరూపుడా, పరిశుద్ధాత్మదేవ, పావనమూర్తి, మీ పరిశుద్ధమైన పుణ్యమైన బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ ఉదయకాలపు నీ వాక్య ధ్యానములో మీరు మాతో ఉండి మీ పరిశుద్ధాత్మతో ప్రభువా నీ సత్యమంతటిలోనికి, నీ వాక్యము యొక్క మహా వెలుగులోనికి, నిత్య జీవమునకు మాకు త్రోవ చూపించు. నీ వాక్య సత్యములోనికి మమ్మల్ని నడిపించు. మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచుము, దీవించుము, క్షేమమిచ్చి కాపాడుము. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిన్నటి దినమున మనము చదువుకున్నటువంటి వాక్యము ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. అలాగే 2వ వచనం కూడా మనం చదువుకున్నాం. 1వ వచనము దేవుని యొక్క ప్రేమ, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. అయితే 2వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 1వ వచనానికి 2వ వచనానికి మధ్య చాలా ఒక విషాదకరమైన సంగతి ఏదో జరిగింది. తద్వారా ఎంతో ప్రేమతో, ఎంతో సుసంపన్నతతో సుందరముగా నిర్మించబడిన ఈ భూమి ఆకాశములు, భూమి నిరాకారముగా శూన్యముగా అయిపోవడానికి కారణం ఏం జరిగి ఉంటుంది అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దీనికి మనం పరలోకంలో జరిగినటువంటి ఒక దుస్సంఘటన మూలమై ఉన్నదని మనం తెలియజేసుకున్నాం. తేజో నక్షత్రము వేకువ చుక్కగా దేవుని సన్నిధిలో ఒక మహాప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ దేవుని సన్నిధిని, ఆయన యొక్క స్థానమును కాంక్షించి, ఆశ అతని యొక్క అంతరంగములో, ఆ దురాశ అతన్ని దేవుని సన్నిధి నుంచి కిందకు పడద్రోయబడ్డానికి కారణమైంది. ద్వేషముతో, అసూయతో, కక్షతో నిండిన ఈ దుష్ట శక్తిగా మారిన ఆ వెలుగుదూత, ఆ తేజో నక్షత్రం, ఈ దేవుని యొక్క సృష్టిని, ఎందుకంటే దేవునికి ఏది ఇష్టమైందో, ప్రీతికరమైందో దాన్ని పాడు చేయాలి. భూమి దేవునికి చాలా ఇష్టమైంది కాబట్టి దానిని పాడు చేయాలి, రూపురేఖలు లేకుండా చేయాలి అనేటటువంటి దుష్టబుద్ధితో ఈ భూమి అంతటిని కూడా ఆ దుష్ట శక్తి అయిన అపవాది సాతాను, లూసిఫర్, పడద్రోయబడిన దూత, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన దూత ఈ భూమి యావత్తు తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు. అంచేతనే మనం దేవుని వాక్యములో మనం చూసే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ యోహాను పత్రికలో ఆయన దాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఈ యొక్క దుష్టుడైన ఈ అపవాది యొక్క దుష్టత్వము ఏమై చేసిందంటే, ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తే ఈ లోకమంతయు కూడా
దుష్టునికి లోబడి ఉన్నది అని. లోకము యావత్తు కూడా దుష్టునికి లోబడి ఉన్నది, దుష్టునిలో ఉన్నది. దుష్టుడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంచేత మనము ఈ దుష్టుడైన సాతాను లోకము యొక్క అధికారిగా తను తాను ప్రకటించుకున్నాడు. అంచేత ఈ దుష్ట పాపము, ఈ దుష్ట యుగము అనేది పౌలు తన పత్రికల్లో వ్రాస్తాడు. దుష్టునికి లోబడి ఉన్న లోకం ఇది. సాతాను దీన్ని లోపరుచుకుని ఈ భూమి యావత్తు కూడా అది దాని యొక్క మంచితనం అంతటినీ కూడా చెడగొట్టేశాడు. ప్రపంచంలో ఈ దినం మనం చూస్తున్నాం. ఎక్కడన్నా ఉందా మంచితనం? ఎక్కడన్నా ఉందా ప్రేమ? ఎక్కడన్నా ఉందా ఒకరిని మరొకడు ప్రేమతో, నమ్మకంగా, విశ్వాసంతో ఒకరిని ఒకరు అంగీకరించే స్థితి ఉందా? లేదు. కారణం ఏంటంటే ఇదంతా కూడా దుష్టుడు చెడగొట్టేశాడు. మానవ సంబంధాలని, మనుషుల జీవితాల్లో ఒక వికారమైన దుష్ట బుద్ధి మానవ హృదయాల్లో పెట్టేశాడు. అంచేత సంబంధాలన్నీ చెడిపోతున్నాయి. ప్రేమ లేదు, ఓర్పు లేదు, సహనము లేదు. ఈ కామ, క్రోధ, లోభ, మదమోహ మాత్సర్యాలు మానవ వ్యక్తిత్వంలో, మానవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సాతాను పాపపు కట్ల చేత నింపబడినాడు. అంచేత భూమి నిరాకారముగా శూన్యంగా అయిపోయింది. ఎంతో ప్రేమ, ఎంతో మంచితనం, ఎంతో నీతి న్యాయములతో ఉండిన సృజించబడిన ఈ లోకము ఈ దినం ఆ దుష్టుని యొక్క పరిపాలనలో ఉంది. చెడుతనముతో నిండిపోయింది. అవినీతి, అపవిత్రత, అన్యాయము, మోసము, వంచనతో నిండిపోయింది. ఇటువంటి దుస్థితి ఈ యొక్క భూమికి సంభవించింది. అందుచేత ఆ మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్య ఈ సాతాను యొక్క తిరుగుబాటు, పడద్రోయబడ్డం, ఈ లోకాన్ని పాడు చేసి దాన్ని తన స్వాధీనంలోకి సాతాను తెచ్చుకున్నాడు. ఇంకా మనం చూస్తే ఈ దినం 3వ వచనం చదువుకుందాం. చీకటి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవునికి ఇంకా ఎక్కువ ఇష్టమైంది ఏది అంటే ఈ జలము. ఎందుకంటే దేవునికి ఈ యొక్క భూమికి ఆవశ్యకమైంది జలము, నీరు. అటువంటి నీరు మానవునికి ఉపయోగం, భూమికి ఉపయోగం. అంచేత దేవుడు ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టముగా ఈ లోకములో జలమును ఆయన కలుగు చేసినాడు. నూతన నిబంధనలకు మనం వస్తే ఈ యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంకొక మంచి జలము మానవునికి అనుగ్రహిస్తున్నాడు. అదేంటంటే జీవజలం. ఈ లోకములో ఉన్న జలము ఎంత త్రాగినా అది దాహము తీరదు, దప్పిక తీరదు. కానీ ప్రభు చెప్తున్నాడు ఆ సమరయ స్త్రీతో, అమ్మా, నీవు నన్ను అడిగితే నేను నీకు జీవజలం ఇస్తాను. అది నీలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది. విశ్వాసం ఉంటే నీలో నుంచి ఆ జీవజల నది ప్రవహిస్తూ ఉంటుంది.
ఆ నిత్య జీవపు ఊటలు కలిగిన జీవితం, జీవజలం, అది లోకానికి అనుగ్రహించాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ దానికి ముందుగా ఆయన జలమును ఆయన లోకానికి అనుగ్రహించాడు. అయితే ఈ జలమును కూడా ఈ సాతాను, చీకటిగా మారిన సాతాను, వెలుగును కోల్పోయిన సాతాను, దేవుని తేజస్సు మహిమ యావత్తు కోల్పోయిన సాతాను, చీకటితో గాఢాంధకారముతో నిండిన అపవాది ఈ జలమును కూడా అతడు ఆక్రమించుకొని ఉన్నాడు. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. యావత్తు కూడా జలములన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఈ లోకములో మనం చూస్తుంది ఏంటంటే, మనుష్యుడు తన యొక్క దుస్థితిలో, ఇబ్బందిలో, కష్టములో దేవుని దగ్గరకు వస్తే ఆయన జీవజలం ఇచ్చి ఆశ్రయం ఇస్తాడు. కానీ దేవుని దగ్గరికి రాకుండా ఆత్మహత్య చేసుకొని నశించిపోవాలని మనుషుడు కోరుకుంటూ ఉన్నాడు. దానికి కారణం సాతాను, అపవాది, దురాత్మ. మానవుణ్ణి తను తాను అంతం చేసుకో అని చెప్పని అతన్ని ప్రేరేపించి, ఆత్మహత్యకు ప్రేరేపించి, ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ గారు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు సరైన ప్రాక్టీస్ లేదు అని, కుటుంబం ఎట్లా పోషిస్తానని అనుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి, ఎందుకనంటే సాతానుకు తెలుసు తన అంతం ఏమిటో. తన అంతం ఏంటంటే చివరాకరణ నరకాగ్ని గుండములో అపవాది త్రోయబడతాడు. అపవాదిని వెంబడించిన ఈ కోట్ల కొలది ఈ యొక్క పడద్రోయబడిన దేవదూతలు, చీకటి శక్తులుగా, అపవాది శక్తులుగా, దురాత్మ శక్తులుగా మార్చబడిన దేవతలు కూడా ఆ అగ్నిగుండంలోనే పడద్రోయబడతారు. కనుక ఈ వారితో పాటు దేవునికి ఇష్టమైన మనుష్య జీవితం కూడా నరకాగ్నిగుండంలోకి వారితో పాటే త్రోసివేయబడాలి. ఈ వెలుపటి చీకటిలోనికి వారు త్రోసివేయబడాలి, అగ్నిగుండంలోకి త్రోసివేయబడాలి. అందుకని దురాత్మ శక్తులు మనుషుల జీవితాల్లో ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా, ఏ కొంచెం కష్టం వచ్చినా, ఏ కొంచెం మనస్సులో ఏమైనా బాధ కలిగినా, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయిన పిల్లలు, స్టూడెంట్స్, ఉద్యోగం దొరకకుండా ఉన్న నిరుద్యోగులు, ఆదాయం అంతా పోగొట్టుకొని తన డబ్బంతా కోల్పోయిన, ఆస్తి కోల్పోయిన వారు, ఇటువంటి అనేకులు వారి యొక్క మనసులో ఉన్న చీకు, చింత, విచారాన్ని బట్టి ఈ దురాత్మ శక్తులు వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఈ నరుల ఆత్మలు కూడా వారితో కూడా నరకాగ్నిగుండానికి ఈడ్చుకుపోవడానికి, వెలిగించబడిన దేవుని బిడ్డలైతే, రక్షించబడిన దేవుని బిడ్డలైతే కొన్ని ఆత్మలను రక్షించి పరలోకానికి తమతో కూడా తీసుకొని వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటారు. సువార్త ప్రకటిస్తారు, క్రీస్తు యేసు చెప్పిన మాటలు, బోధలు వారికి తెలియజేస్తారు, నిత్య జీవమును గూర్చి తెలియజేస్తారు, పరలోక రాజ్యం యొక్క మహిమగల సంగతులు తెలియజేస్తాడు. తద్వారా అనేక ఆత్మలు రక్షించబడి విశ్వాసముతో దేవుని నమ్ముకొని దేవుని రాజ్యము యొక్క మహిమలోనికి వారు ప్రవేశించడానికి ఈ లోకములో సువార్థికులు, దేవుని సేవకులు, ఈ రక్షణ పొందిన విశ్వాసులు ప్రయాసపడతా ఉన్నారు. ఈ ఆత్మలు పరలోక రాజ్యానికి తమతో కూడా తీసుకుని వెళ్ళాలని. కానీ దురాత్మ శక్తులు పక్కన ఏం చేస్తామంటారు, ఆత్మహత్యకు ప్రేరేపించి నరకాగ్ని గుండములోకి తీసుకుని వెళ్ళిపోవాలని ప్రేరేపిస్తాడు. అందుచేత ఈ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అయితే దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రేమ,
మనుషులు ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నా కూడా, ఎంత చీకట్లో ఉన్నా కూడా, ఇంకా ప్రేమగల దేవుడు వారిని వదిలిపెట్టడం లేదు. 3వ వచనం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అది ప్రేమగల దేవుడు ఈ జలములను ఆయన అల్లాడుచు, కాపాడుతూ, భద్రపరుస్తూ ఈ జలములను ఆయన తన స్వాధీనంలోనికి ఉంచుకోవడానికి ఆత్మదేవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. మానవ జీవితాలని వెలుగులోకి తీసుకుని రావడానికి, రక్షణలోకి తీసుకుని రావడానికి, మోక్షంలోకి తీసుకుని వెళ్ళడానికి దేవుని ఆత్మ ఇదిగో ఇక్కడ ఆయన ప్రయాసపడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అలా వెళ్ళాలి అంటే మానవ జీవితానికి అత్యావశ్యకమైంది ఒకటి ఉంది. ఆ అవసరమైంది ఏది అంటే దేవుని వెలుగు. అంచేతనే 3వ వచనంలో మనం ఏం చూస్తున్నాం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. వెలుగు మానవ జీవితానికి అవసరం. ఈ చీకటి, ఈ మిస్టీరియస్ డార్క్నెస్ ఈ ప్రపంచం అంతా కూడా అలుముకొని ఉన్నది. కానీ మనకు అది కనపడదు. మనకు కనపడే చీకటి ఏంటంటే చీకటి క్రియలు, మానవ జీవితంలో ఉండే చీకటి కార్యములు, చీకటి క్రియలు, మనుషుల హృదయములలో ఉన్నటువంటి ఈ చీకటి అంధకారము, తద్వారా మానవ జీవితంలో ఏమి ఆ చీకటిలో ఉన్నాయంటే ఈర్ష్య, అసూయ, ద్వేషము, కక్ష, పగ, కలహము. మానవ జీవితంలో ఉన్నది ఈ అవినీతి, ఈ అన్యాయం, అపవిత్రత, మోసము, వంచన, దగ, ఈ దోచుకొనుట, అపవిత్రమైన వాటిని కోరుకొనుట. ఇదంతా చీకటికి సంబంధించినవే ఈ లక్షణాలు. ఇవి మానవ జీవితంలో ఉన్నటువంటి చీకటి. ఇది చీకటి అని వారికి తెలియదు. ఈ లోకములో మానవ హృదయం ఎంత భయంకరమైన దుస్థితిలో ఉందంటే భక్తుడైన పౌలు ఈ మాట ఆయన వ్రాస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏమి అక్కడ చూస్తున్నామని చెప్పనంటే 2వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 4:4. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడినది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. సో ది ఐస్ ఆర్ బ్లైండెడ్. కాబట్టి ఆ గురుడితనములో, ఆ చీకటిలో, ఆ అంధకారములో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుని సత్యము వారికి తెలియదు. దేవుని యొక్క సత్యం వారు తెలుసుకోవాలంటే క్రీస్తు సువార్త ప్రకాశము వారి కన్నులకు వెలిగివ్వాలి, వారి హృదయానికి వెలిగివ్వాలి. దేవుని వాక్యం వినండర్రా, దేవుని మాటలు వినండి, సువార్త మాటలు వినండి అని దేవుని సేవకులు అహోరాత్రాలు ప్రయాసపడుతున్నారు, సువార్త బోధిస్తున్నారు. ఈ టెలివిజన్ నిండా 24 గంటలు సువార్త వాక్యం వినబడతా ఉంది, రేడియోలో వినబడతా ఉంది, మన సెల్ ఫోన్లో దేవుని వాక్యం వినబడతా ఉంది. ఆ వాక్యము విని
వారి జీవితాల్లోకి దేవుని వాక్యము ఒక వెలుగుగా వారి జీవితంలోనికి అది ప్రకాశిస్తుంది. ఎందుకంటే యోహాను సువార్త మనము చూస్తే ఆ మొదటి అధ్యాయంలోనే దేవుడు ఆయన మనకు చెప్పిన మాట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని వెలుగు లోకంలో ఉన్నది. దేవుని వాక్యం బోధించబడతా ఉంటే వెలుగు ప్రసరిస్తూ ఉంది. క్రీస్తు వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పిన క్రీస్తు వెలుగైన దేవుడు ఆయన. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని స్వీకరించడం లేదు. విగ్రహారాధికులైన వారు, దేవుని ఎరుగని అనే జనాంగములు, క్రీస్తు ప్రేమ ఎరుగని వారు లోకములో కోట్లాదిగా ఉన్నారు. అయినా కూడా సువార్త బోధించబడతా ఉంది, దేవుని వాక్యం బోధించబడతా ఉంది. ఈ వాక్యములో ఉన్నటువంటి జీవము వారికి వెలుగుగా ఇవ్వబడతా ఉంది, వెలిగించబడతా ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప వెలుగు వారి మధ్య ఉన్నప్పటికీ కూడా ఈ వెలుగును వారు స్వీకరించలేకపోతా ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్రహెండ్ ద గాస్పుల్ లైట్ ఇంటూ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లోనికి ఈ సువార్త వాక్య వెలుగు వారు స్వీకరించలేకపోతున్నారు. కొంచెము వెలుగు వారి జీవితంలోనికి వస్తే చాలు, వారి అంతరంగం అంతా వెలిగించబడింది. ఒక చీకటి ఇంటిలో ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే చాలు కదా, ఆ గదంతా వెలుగుమయమైపోవడానికి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి తన యొక్క నోటి మాటలతో ఇతరులకు క్రీస్తును గూర్చి మాట్లాడుతూ ఉంటే, చెబుతూ ఉంటే ఆ వెలుగు వినేవారి యొక్క అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి నీవు ఒక వ్యక్తితో మాట్లాడే కొన్ని మాటలలో కొన్ని మాటలు క్రీస్తుని గురించి మాట్లాడితే, దేవుని గురించి మాట్లాడితే వారి అంతరంగంలోనికి దేవుని వెలుగు ప్రవేశిస్తుంది, ప్రకాశిస్తుంది. దేవుని సత్యం వారి జీవితంలోకి వస్తుంది. అందుచేత ఈ దినం మనము గ్రహించాల్సిన ప్రాముఖ్య సత్యం ఏంటంటే, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం ఈ దేవుని వాక్యము మనకు తెలియజేసే సంగతి, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను క్రమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. భూమి యావత్తు కూడా చీకటితో నింపబడింది. ఇది మిస్టీరియస్ డార్క్నెస్, ఇది ఒక మర్మమైన చీకటి. ఆ చీకటి క్రియలు మనం చూస్తాం మనుషుల జీవితాల్లో. ఈ అన్యాయము, ఈ అవినీతి, ఈ అపవిత్రత, ఈ మోసము, వంచన, దగ, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కక్ష, పగ, కలహము, ఇవన్నీ కూడా ఈ చీకటి యొక్క లక్షణాలే, ఈ పాపము యొక్క లక్షణాలే. ఇది లోకమంతా కూడా మరి ఈ చీకటి ఆవరించి ఉంటా ఉంది. కానీ సత్యమైన వెలుగు ప్రకాశిస్తూ ఉంది. యెహోవా మహిమ, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద
ప్రకాశిస్తూ ఉన్నది. మత్తయి సువార్తలో కూడా ఒక మాట మనం చూస్తే 6వ అధ్యాయం 22వ వచనం, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. చీకటి చాలా ప్రమాదకరమైంది. మానవ జీవితంలో ఈ కన్ను దేహానికి దీపం. కానీ కన్ను చెడిపోతే ఈ దేహం అంతా కూడా చీకటితో నింపబడద్ది. దేవుని బిడ్డలారా గమనించండి, నీలో చీకటి నిండి ఉందా? నీ కన్ను తేటగా ఉందా? నీ కన్ను వెలిగించబడిందా? దేవుని వాక్యము దేహమునకు దీపం, దేవుని సత్యము వాక్యము నీ త్రోవకు వెలుగు, దేవుని వాక్యము నీ కన్నులకు వెలిగించును. కాబట్టి ఈ ఆది కాండములో ఈ దినం మనం చదువుకునేటువంటి మొట్టమొదటి మాట, దేవుడు వెలుగు కమ్మని పలుకగా కదా. ఈ పలుకుగా అనే మాట సృష్టి 2 రకాలుగా చేయబడింది. ఒకటి పలుకబడి ఏర్పడిన సృష్టి, రెండవది ఆయన ఖుద్దున చేతితో చేసిన సృష్టి. ఈ పలుకుబడిన సృష్టిని గ్రీకులో ఏమంటారంటే రీమా అంటారు. రీమా అంటే ద స్పోకెన్ వర్డ్. ఇది ఎల్లప్పుడూ కూడా సృష్టి యావత్తు అంతట్లో ఈ యొక్క శబ్దం, ఈ యొక్క పలుకు, ఇది సృష్టి అంతా ఆవరించే ఉంటుంది. ఆ శబ్దము దేవుని యొక్క స్వరము, దేవుని శబ్దం. అది ప్రపంచమంతటా ఆవరించి ఉంటుంది. హిందువులు దాన్ని ఏమంటారంటే ఓం అంటారు, ఓంకారం. ఈ ఓం అనే శబ్దం అది ప్రపంచం అంతటా వ్యాపించింది. శబ్దం దానిలో నుంచే ఈ సృష్టి వచ్చింది అని. కానీ క్రైస్తవులు, విశ్వాసులు మనం చెప్పేది దేవుని యొక్క స్వరము, ఇది క్రీస్తు యొక్క స్వరం, దేవుని స్వరం. ఆ శబ్దము దాన్నే ఈ మనము చూచిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందున్న వాక్యము. ఆ శబ్దము అనేది మొట్టమొదట ఒక తలంపు, రెండవది అది ఒక భావము కలిగి ఉండి, మూడవది అది ఒక స్వరముగా బయటకు వస్తుంది. తండ్రి ఆ ఆలోచన అయితే, పరిశుద్ధాత్మ భావం అయితే, క్రీస్తు వాక్యముగా శబ్దముగా బయటకు వచ్చాడు. ఈ లోకం అంతటికి కూడా దేవుని గురించి తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రేమను గురించి ఉంచున్నాడు. దేవుని గురించిన సత్యం లోకానికి బోధిస్తూ ఉన్నాడు. అంచేత చివరిగా నేను మీకు చెప్పే ఒక మాట ఏంటంటే, ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి మనం వస్తాం. ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనము తెలుసుకోదగిన గొప్ప విషయం ఏది అంటే, ఆయన మరి ఒకప్పుడు 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుంది, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. వన్స్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్,
పాపము నీలో ఉంది. ఆ పాపము యొక్క స్వరూపమే చీకటి. ఆ చీకటి యొక్క లక్షణాలే ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషము, కక్ష, కలహము, మత్సరం, ఈ కోపము, ఈ దురాశ, ఈ దుష్టత్వము, అవినీతి, అన్యాయము, మోసము, వంచన, దగ, ఈ క్రూరత్వము, చెడుతనము, ఇదంతా కూడా చీకటి లక్షణాలే. నీవు అటువంటి చీకటితో ఉన్న ఒకప్పుడు, కానీ క్రీస్తు ఆయన వాక్యము నీ హృదయంలోనికి వచ్చి నీ ఆత్మను వెలిగించినప్పుడు ఇప్పుడు నీవు వెలుగై ఉన్నావు అన్నాడు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే మహా వెలుగు. ఆ దివ్యమైన వెలుగు నీ జీవితంలోనికి విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా, నమ్ముట ద్వారా వస్తే నీ అంతరంగం వెలిగించబడద్ది. నీవు దేవుని బిడ్డ అవుతావు. కనుక ఈ దినం చదువుకున్న మొదటి పాఠం ఏంటంటే, చీకటి ఈ ప్రపంచం అంతా అలుముకుంది. అగాధ జలము పైన చీకటి, అదే ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు, ఆవరించి ఉన్నాడు. ఆయన కూడా దాన్ని ఆ చీకటి ప్రారద్రోలని దేవుడు వెలుగు కమ్మని పలుకగా అప్పుడు ఆ తేజోమయమైన వెలుగు, ఆ దివ్యమైన పరలోకపు వెలుగు, ఆ వెలుగయ్యున్న క్రీస్తు ఈ లోకములోనికి ఆయన వచ్చి ఉన్నాడు. వెలుగుగా వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆ వెలుగు యొక్క స్వభావాన్ని చూపించాడు, ఈ లోకములో ఉన్న ఆ చీకటి పారద్రోలబడింది. కానీ చీకటి దాని అధికారం దానికి అక్కడ ఉంది. ఈ దురాత్మ శక్తులు, ఆకాశ మండలమందున్న ఈ దురాత్మల శక్తులు, సమూహములు మరి మానవ జీవితాన్ని ఇంకా పీడిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. దుష్ట బుద్ధులు, దుష్ట కార్యాలు, త్రాగాలని, వ్యభిచారం చేయాలని, మోసగించాలని, అన్యాయం చేయాలి, అపవిత్ర జీవితాల్లోకి వెళ్ళాలి. ఇదంతా ఎవరు? ఆ దురాత్మ శక్తుల యొక్క ప్రేరేపణ. కానీ దేవుని బిడ్డలు వాక్యము గుండె నిండా, ఆ ఆత్మ నిండా కలిగిన బిడ్డలు, వెలుగు కలిగిన బిడ్డలు ఈ చీకటితో వారు పోరాడుతుంటారు. నిత్యము మనకు పోరాటమే. ఆ పోరాడి ఆ చీకటి శక్తులను జయించి యేసు నామములు, యేసు రక్తములో మనము జయం పొందుతూ ఉంటాం. అంచేత వెలుగు బిడ్డలాగా జీవించాలి. వెలుగు బిడ్డలకు ఇక్కడ ఇందాక మనం ఎఫ్సీపతిలో చదువుకున్నాం, 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలమేమనగా మంచితనము, నీతి, సత్యము, ఇవి వెలుగు యొక్క లక్షణాలు. దేవుని బిడ్డలారా, ఈ దినము పాఠము ద్వారా మనం తెలుసుకునే సంగతి, ఆదికాండం 1-2 వచనాలు చదివాం. ఎందుకు ఈ సృష్టి పాడైపోయింది? ఈ సృష్టిలోనికి ఇంత దుష్టత్వం ఎందుకు వచ్చింది? ఈ సృష్టిలోనికి దేవుడు దీన్ని ఎట్లా బాగు చేస్తున్నాడు? ఆ చీకటిని పారద్రోలి వెలుగుతో నింపి మానవ జీవితానికి కావలసినంత మంచితనము, నీతి, సత్యముతో దేవునితో సంబంధము కలిగి ఉండడానికి, ఆ వెలుగుతో సంబంధం ఉంటే మనం మంచి పనులు చేస్తాం, నీతిగా ఉంటాం, సత్యముగా ఉంటాం. ప్రభు తన కృప మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నందుకు స్తోత్రం. మా అంతరంగంలో కూడా నీ వెలుగును, నీ సత్యమును, నీ జీవమును మాలో ఉంచు ప్రభువా. చీకటి మాలో ఎన్నడూ ఉండకుండా మా ఆత్మ దీపాన్ని వెలిగించు ప్రభువా. మా అంతరంగాన్ని వెలిగించు ప్రభువా. జీవపు వెలుగు మాలో ఉంచు ప్రభువా. నీవు వెలుగై ఉన్నావు గనుక మేము కూడా ఆ జీవపు వెలుగు కలిగిన వారు ఉంటకు
నీ కృప మాకు దయచేయమని యేసు పుణ్యనామం బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.